హాయ్ ఫ్రెండ్స్, మీకు నేను BMW X7 స్మార్ట్ కీ ఫ్యూచర్స్ గురించి మీకు ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ బటన్ వచ్చేసి మధ్యలో మిడిల్ బటన్ ఉందా లాక్, పైన బటన్ అన్లాక్. ఓకే, ఇప్పుడు ఇది పక్కన ఉంది చూసినావా, ఇది బూట్ అంటే డిక్కీ అనేది ఓపెన్ అవుతుంది. అంటే నొక్కి ప్రెస్ చేసి పట్టుకొని ఉంటే ఆటోమేటిక్గా మన బండి అనేది పైకి డిక్కీ అనేది ఓపెన్ అవుతుంది. చూడండి, ఇప్పుడు ప్రెస్ చేసి పట్టుకుంటున్నాను, డిక్కీ ఓపెన్ అవుతుంది. చూడండి ప్రెస్ చేసి పట్టుకున్నాను, డిక్కీ ఓపెన్ అవుతుంది. చూసారా, ఈ ఫెసిలిటీస్ ఉంటుంది. డిక్కీ ఓపెన్ అనేది ఇట్లా అవుతుంటుంది. ఇది స్మార్ట్ కీ ఫ్రెండ్స్. దీని ఫ్యూచర్స్ గురించి నీకు ఇంకా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఈ బూట్ అనేది క్లోజ్ చేస్తున్నా, ఒక్క నిమిషం. ఈ స్మార్ట్ కీ అనేది ఇలా ఉంటుంది. దీనికి పక్కన ఇటు ఉన్నది చూడండి, ఇక్కడ చిన్నది ఉన్నది చూడండి, ఇది ఛార్జింగ్ పాయింట్. చిన్నది, ఇది ఛార్జింగ్ పాయింట్. ఇది పవర్ ఆఫ్. ఈ బటన్ నొక్కితే పవర్ ఆఫ్ అవుతుంది. చూడండి, పవర్ ఆఫ్ అవుతుంది. బటన్ నొక్కి అనుకోండి, బటన్ నొక్కితే పవర్ ఆఫ్ అవుతుంది. చూడండి, పవర్ ఆఫ్ అయింది. మళ్ళీ నొక్కాను అనుకోండి, పవర్ ఆన్ అవుతుంది. BMW X7 స్మార్ట్ కీ ఫ్రెండ్స్. దీని ఫ్యూచర్స్ ఎలా ఉంటాయంటే ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. చూడండి, ఇది దీంట్లో మనము ఈ స్మార్ట్ కీ ద్వారానే మనము లాక్ అన్లాక్ చేసుకోవచ్చు. వద్దనుకుంటే చూడండి, ఇంకోటి ఫీచర్స్ ఉంటాయి. బయట నుంచి మనం బండిని పైకి అంటే పెంచటము, కిందికి తగ్గటం, బాడీ తగ్గటం నేర్చుకోవచ్చు. వెహికల్ ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకోవచ్చు మనం. చూడండి, వెహికల్ ఇన్ఫర్మేషన్, బ్రేక్ ఆయిల్ ఎంత ఉంది, ఇంజిన్ ఆయిల్ ఎంత ఉంది, వెహికల్ చెకప్, ఇవన్నీ ఉంటాయి అన్నట్టు. ఇది కటింగ్ అన్నట్టు, కట్ చేస్తే వెళ్ళిపోతుంది. ఓకే, వెహికల్ ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది. నెక్స్ట్ మన వెహికల్ ఇంకా ఎంత రేంజ్, ఎన్ని కిలోమీటర్లు తిరుగుతుంది, ఫ్యూయల్ చూపెడుతుంది. అంటే పెట్రోల్ అనేది ఇంకెన్ని కిలోమీటర్లు వస్తుందో కూడా ఈ స్మార్ట్ కీ అనేది మనకు చూపెడుతుంది. చూడండి, ప్లస్ ఈ నెక్స్ట్ మనం ఏం చేయాలనుకునే స్మార్ట్ కీతో చేసుకోవచ్చు. ఇది కింద ఉంది కదా, ఇది కటింగ్ అన్నట్టు, కట్ చేస్తూ ఉంటే వెళ్ళిపోతూ ఉంటాయి. ఈ స్మార్ట్ ఫీచర్స్ ఇలా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఇంకోటి, ఈ బూట్ ద్వారా ఈ బటన్ నొక్కితే మీకు బూట్ ఓపెన్ అయ్యేది, అంటే డిక్కీ ఓపెన్ అయ్యి క్లోజ్ చేయడం అనేది నేర్పించాను కదా. ఇప్పుడు ఈ బటన్ ఉంది కదండి, ఇప్పుడు మనం ఇది నొక్కామనుకోండి, చూడండి, ఇది ఒకే నొక్కితే ఏమైందంటే ఆటోమేటిక్గా బండి అనేది పైకి వెళ్ళిపోతుంది. మళ్ళీ కింది తగ్గించుకోవాలంటే కిందికి కూడా తగ్గించుకోవచ్చు. ఆ ఫీచర్స్ ఉంటాయి. ఇలా హైట్ అప్పు, పైకి, కిందికి అన్నట్టు. వెహికల్ వ్యూ ఇవన్నీ ఉంటాయండి. బెస్ట్ స్మార్ట్ కీ అండి, బెస్ట్ స్మార్ట్ కీ. ఇది కటింగ్, ఇది కట్ చేయటము. ఇలా ఎన్ని ఆఫర్స్ ఉన్నాయండి. ఇది స్మార్ట్ కీ అనేది ఎంత యూజ్ అంటే చూడండి, ఛార్జింగ్ పెట్టుకోవాలండి. అప్పుడప్పుడు అయిపోతూ ఉంటుంది ఛార్జింగ్ పాయింట్. ఇది ఛార్జింగ్ పెట్టుకోవాలి. ఓకేనా, ఇది పవర్ ఆఫ్ చేస్తున్నా. ఛార్జింగ్ తక్కువ ఉంది చూడండి, ఛార్జింగ్ చాలా తక్కువ ఉంది కాబట్టి పవర్ ఆఫ్ చేస్తున్నాం. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్.